ఆయన ముష్టెత్తున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. ఆయన ముష్టెత్తున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. ఆయన ముష్టెత్తున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులరా, ఈరోజు అతి ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని మీకు వివరించాలని మీ ముందుకు రావటం అనేది ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఘనతగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. ప్రియులరా, BOUI ప్రసన్న బాబు గారు ఈ మధ్యకాలంలో ఒక సంచలనమైనటువంటి మాటను తన నోట నుండి రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు బిచ్చగాడని ఆయన సంబోధించినటువంటి సంబోధన ఆంధ్ర రాష్ట్రాలలో, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో విభిన్నమైనటువంటి విప్లవం అనేది వస్తుందని మనందరికీ తెలుసు. ప్రియులరా, నిజంగా ఆ మాటను మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దానికి ఆయన క్షమాపణ చెప్పవలసిన అవసరత ఎంతైనా ఉందని నేనైతే భావిస్తా ఉన్నాను. ప్రియులరా, యేసుక్రీస్తు వారు భిక్షగాడు కాదు. ఆయన నిత్యత్వ విషయములో, ఆయన మహిమ విషయములో ఈ భూమి మీదకి వచ్చినంత మాత్రాన తండ్రిని వేడుకోవటంలో ఆయనకి తండ్రికి ఉన్నటువంటి బంధాన్ని మాత్రమే ఆయన చెప్పగలిగాడే తప్ప ఆయన బిచ్చగాడు కాదు అనేది ఈ సందర్భంలో కొన్ని వచనాల ద్వారా నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ విషయంలో ఖచ్చితంగా ఆయనను మేము కోరుకుంటున్నాం. దీని విషయంలో క్షమాపణ చెప్పాలని. ప్రియరా, వాక్య విషయాన్ని ఒకసారి మనము జాగ్రత్తగా మన పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు జాగ్రత్తగా నేను మీకు చదివినిపిస్తాను. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చుచున్నది. అంటే భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు పరలోకానికి వెళ్ళే ఒక గడియ వస్తుందని ప్రభుతో మాట్లాడుతూ ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ క్రియలు చేయటానికి నేను వచ్చాను కనుక ఆ క్రియలలో నీ యొక్క ఔదార్యాన్ని, నీ యొక్క గొప్ప మహిమను నేను ఏ విధంగా అయితే వివరించానో అదే విధంగా నీ కుమారుడు నిన్ను ఎంతగా ఈ లోకంలో ఉన్నప్పుడు సంతోష పెట్టాడో ఆ సంతోషాన్ని మీకు తెలుసు కనుక నేను నీ దగ్గరికి వస్తున్నప్పుడు నన్ను కూడా అలాగే నీ కుమారుడుగా స్వీకరించడానికి నీవు ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయా అని ఆ మాటలలో ఉన్నటువంటి అర్థాన్ని ఈరోజు మనం గ్రహించగలిగిన వారముగా ఉండాలని ఆశపడతా ఉన్నాను. నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితే. సర్వ శరీరాలు అంటే లోకములో ఉన్న సర్వ శరీరాల మీద ప్రభువుకు ఒక ప్రత్యేకమైన అధికారం ఉంది. ఈ అధికారాన్ని నేను పొందుకున్నాను. ఈ లోకములో వచ్చి మనుషులు ఎవరూ సాధించలేనిది, జీవులెవరూ సాధించలేని ఒక గొప్ప ప్రక్రియ విషయంలో నేను సాధించాను కనుక అలాంటి ధైర్యముతో తండ్రిని ఒక మాట అడుగుతున్నాడు. ఆ మాటను చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ప్రియులారా, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులకు నిత్య జీవము రావాలంటే, మోక్షాన్ని ప్రసాదించాలంటే, మోక్షము వారికి దరి చేరాలంటే నిన్ను ఎవరైతే ఈ లోకానికి పంపించావో వారి ద్వారా మాత్రమే నిత్య జీవం వస్తుందని మాట్లాడుతూ అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని నిజంగా ఆయన మాట్లాడుతూ కిందన ఒక అద్భుతమైనటువంటి మాటను ఆయన ప్రయోగిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఒక్కసారి ఆలోచించండి. ప్రసన్న బాబు గారు, మీరు ఎంతో నేర్పరిగా గత 15-20 సంవత్సరాలు పెట్టి సేవ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు సంబోధించే పదం ఏదైతే ఉందో, బిచ్చగాడు, తండ్రి భిక్ష పెడితే తప్ప ఆయన పొందుకోలేడు అన్న మాట ఏదైతే ఉందో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎవరో భిక్ష కోసం ఎదురు చూసే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన మహిమ తండ్రితో సమానమైన మహిమ ఉంది. ఆ మహిమల గురించి మనకు అర్థం కాకపోవటం వలన మీరు అలా ఒకవేళ అని ఉంటారేమో, లేకపోతే తొందరపాటున అని ఉంటారేమో అని గ్రహించి ఖచ్చితంగా ఈ విషయంలో మీరు మారు మనసును పొందుకొని మీరు చేసిన ఏదైతే ఉందో దాని విషయంలో ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలని మేమైతే నిజంగా కోరుకుంటున్నాం. ప్రియులారా, బిచ్చగాడు అన్న మా పదాన్ని
మీరు వెనక ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోకపోతే తెలుగు 2 రాష్ట్రాలలో మీ మీద వస్తున్న విప్లవం మీకు అర్థమవుతుందో లేదు. దానిని కవర్ చేసుకోవటానికి, దానిని ఏదేదో అనుకోవటానికి, నేను అలా కాదు ఇలా అన్నాను, ఇలా కాదు అలా అన్నాను, మరి ఎన్ని రకాలుగా చెప్పినా మీరన్న ఉచ్చరించిన ఆ పదము 100% తప్పు. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ప్రభువుని వేడుకోవాలని ఆశపడతా ఉన్నారు. 4వ వచనం ఒకసారి మనం చూద్దాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితని. అయితే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచినటువంటి సందర్భాన్ని ఆయన తండ్రికి జ్ఞాపకము చేస్తూ, భూమి మీద ఉండి జ్ఞాపకము చేస్తూ ఆయన కింద అంటున్న మాట, భూలోకములో కానీ ఏ సందర్భంలో కానీ ఏ యుగములో కానీ ఎవ్వరు అనలేని ఒక మాట ఆయన పరలోక స్థితిని గురించి తండ్రితో ఈ భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట మీరు కానీ, నేను కానీ, లోకము కానీ, లోకం పుట్టక మునుపు కానీ ఎవరైనాను, దూతలు కానీ, ఏ జీవులైనను, ఏ ప్రాణమైనను అనలేని ఒక అద్భుతమైన మాట యేసుక్రీస్తు వారు ప్రయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన బిచ్చగాడు కాదు. చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు 5వ వచనంలో, యోహాను సువార్త 17 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు, అంటే ఈ భూమి, ఆకాశాలు, గ్రహాలు, నక్షత్రాలు, సమస్త సృష్టి పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిముండెను, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము. నేను రాబోతున్నాను కనుక లోకములో, ఈ లోకమానికి రాక మునుపు ఆ లోకములో నీ యొద్ద, నీ సన్నిధిలో, నీ యొక్క ఆలోచనలో ఏ మహిమైతే నాకుందో, తండ్రి ఏ మహిమైతే నాకుందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అని అడగగలుగుతున్నాడంటే ఆయన ఎంత ఉన్నతమైన వాడు ఒక్కసారి ఆలోచించండి. తనకు తాను రిక్తుడిగా చేసుకొని భూమి మీదకి వచ్చినంత మాత్రాన భిక్షగాడైపోడు. తనకు తాను తగ్గించుకున్నంత మాత్రాన, తనకు తాను దేవునికి, తన తండ్రికి లోబడినంత మాత్రాన భిక్షగాడైపోడు. కానీ ఆ పదం 100% తప్పు అని మీరు గ్రహించకపోవటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఒక్కసారి ఆలోచించండి. మీకు ఎందుకండి అంత ఇగో? దేనికి అవసరం ఏమిటి? ఒక మాట దొర్లిందనో, ఒక మాట తొందరపడి అన్నానేనో, ఒక మాట అని అనొచ్చు కదా. దాన్ని కవర్ చేసుకోవడానికి, నేను అన్నది రైటే అని అనటానికి ఎన్నో ప్రయత్నాలు ఎందుకు చేయవలసిన పరిస్థితి వస్తుందని మీకు ఒక్కసారి ఆలోచించండి. వాక్యం ఉంటే సరిపోదు, మనలో ప్రేమ కూడా ఉండాలి. ఆ ప్రేమ మీలో లేనంత వరకు, మీలో పశ్చాత్తాపాన్ని కలిగించే మాటలు రానంత వరకు, ఇదిగో ఒక పక్క లోకం మిమ్మల్ని ఏదో రకంగా ద్వేషిస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి సార్. ఎందుకంటే ఈ లోకంలో యేసుక్రీస్తు మీద, ఆయన దైవత్వం మీద ఎంతో ఆశ కలిగిన నాలాంటి అనేకమైన ప్రాణాలు ఉన్నాయి. ఆ ప్రాణాలన్నింటినీ మీ మాటతో ఇబ్బంది పెట్టారు కనుక ఆ ఇబ్బంది నుండి మీరు తప్పు అని ఒప్పుకొని ప్రభువుకి క్షమాపణ అడిగి ఈ క్రియలను కొనసాగించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ సెలవు.